తిరుపతి నడిబొడ్డున గత రాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సోనీ విజన్ షోరూంలో గత రాత్రి 2-4 గంటల ప్రాంతంలో ఓ దొంగ చొరబడి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మొబైల్స్ అన్నీ కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 కోట్లు విలువ చేసేటువంటి మొబైల్స్ అన్నీ కూడా దొంగిలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా ఇటు చూడొచ్చు. అయితే ఒక ర్యాక్ మొత్తం కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మొబైల్స్ను మాత్రమే పూర్తి స్థాయిలో కూడా తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మొబైల్ కూడా 1,00,000 నుంచి 2,00,000 విలువ చేసేటువంటి మొబైల్ని టార్గెట్ చేసుకుని ఈ రకంగా దొంగతనానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సీసీ ఫుటేజ్లు కూడా లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఇంచేయడం జరిగింది. అదే రకంగా కొన్ని సీసీ ఫుటేజ్లను అయితే ఒక సైడ్కి ఇంచి తిప్పి పడేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా పక్కనే ఉన్నటువంటి షోరూమ్ నుంచి ఆ షోరూమ్కి ఈ షోరూమ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఈ వాళ్ళకి ఏకంగా కన్నం పెట్టి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆ రాడ్డు ద్వారా కన్నం పెట్టి లోపలికి ప్రవేశించినట్టుగా కూడా తెలుస్తుంది. లోపల ప్రవేశించిన తర్వాత పూర్తి ఇక్కడ ఉన్నటువంటి మొబైల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా దాదాపు 2 కోట్ల మేరకు ఉంటుందనేసి కూడా షాప్ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి బయట ప్రాంతంకి వెళ్ళి కూడా అక్కడి నుంచి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ప్రధానంగా సిటీ నడిపోతున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క టెఫ్ట్ కేసు అన్నది కూడా పెను సంచలనంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అయితే ఎవరైతే చోరీకి పాల్పడినటువంటి దొంగలు కరెక్ట్గా రాత్రి 2-4 గంటల సమయం చూసుకొని ఈ చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి పూర్తిగా కూడా ఎలా కన్నం ఈ షోరూంలోకి ప్రవేశించారన్నది కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఎయిర్ బైపాస్ రోడ్ అనేది అనేక షాపింగ్ మాల్స్, స్కూల్స్ అన్నీ కూడా ఉన్నటువంటి ప్రాంతం. ఇది బాగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ బిల్డింగ్ అనుకునే పక్కన మరొక టెక్స్టైల్స్ సంబంధించినటువంటి షోరూమ్ ఉంది. ఆ షోరూమ్కి ఈ షోరూమ్కి మధ్యన గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్యాప్లో చొరబడినటువంటి ఆ దొంగలు పూర్తిగా కూడా ఈ యొక్క షోరూమ్ వాళ్ళకు కన్నం ఆ యొక్క గడ్డపార్లతోటి ఇనుపు రాడ్లతోటి కన్నం పెట్టి లోపలికి దూరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లోపలికి వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఒకడే వచ్చాడా లేకపోతే ఎంతమంది ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా సీసీ ఫుటేజ్లో మాత్రం ఒక వ్యక్తి కనబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎంతమంది వచ్చారు, ఏ రకంగా ఈ దొంగతనానికి పాల్పడ్డారు, ఎవరు అసలు ముఠా ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. 2 షోరూమ్లు, ఇటు పక్కేమో సోనీ విజన్ టెప్త్ జరిగినటువంటి బిల్డింగ్ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మరొక టెక్స్టైల్స్ సంబంధించినటువంటి షోరూమ్. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఈ గ్యాప్లో అక్కడ ఒక నిచ్చెన వేసుకొని పూర్తిగా కూడా ఈ గోడ పూర్తిగా కూడా ఇనప రాడ్లతోటి కన్నం పెట్టి లోపలికి దూరినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చేశారు, బాగా తెలిసిన వ్యక్తే ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ పూర్తిగా కూడా రెక్కి నిర్మించిన తర్వాతే ఈ యొక్క చోరీకి కూడా పాల్పడుతారేమో అన్న కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని క్లూస్ టీమ్స్ బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సేకరించేటువంటి పనిలో పోలీసులు పడ్డారని చెప్పారు. అయితే ప్రధానంగా సిటీ నడిబొడ్డున భారీ స్థాయిలో కూడా ఈ దొంగతనం అనేది కూడా ఒక పెను సంచలనంగా మారింది. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మొబైల్స్ మాత్రమే లోపల ఏదైతే ఇక్కడ కన్నం వేసిన తర్వాత ఆ గోడ కనుక్కునే ఒక ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ నిండా కూడా మొబైల్స్ ఉన్నటువంటి పరిస్థితి. అటుపక్క టీవీలు కానీ అనేక రకాల మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నట్టు వాషింగ్ మిషన్లని, ఫ్రిడ్జ్లని అనేక రకాలైనటువంటి మెటీరియల్స్ అన్నీ ఉన్నా కూడా ఏది టచ్ చేయకుండా కేవలం మొబైల్స్ మాత్రమే, ఐఫోన్లు కావచ్చు, ఇటు అనేక రకాల కంపెనీలకు సంబంధించినటువంటి అన్ని ₹1,00,000 విలువ చేసేటువంటి మొబైల్స్ ఫోన్లు మాత్రమే టార్గెట్గా దొంగతనంగా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్న ఏదంటే, ఈ షోరూంలో మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఈ మొబైల్స్ ఒక గోడ కానుకునే ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ మొత్తం మొబైల్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ గోడకి ఈ ర్యాక్కి మధ్యన మనిషి పట్టేంత గ్యాప్ ఎలా ఉంది అనేసి వాళ్ళు ఎలా కనుగొన్నారు. అయితే గతంలో ఎప్పుడో ఇక్కడికి వచ్చి రెక్కి నిర్వహించినారు కాబట్టి ఇదంతా పక్కా ప్లాన్తోనే వాళ్ళ లోపలికి ప్రవేశించినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సాధారణంగా పనిచేసేటువంటి వారికి మాత్రమే ఆ గోడకి ఏదైతే డిస్ప్లేలో పెట్టినటువంటి మొబైల్స్కి ఎంత గ్యాప్ ఉంది ఏమనేదని తెలుస్తుంది. అయితే బయట వ్యక్తులకి సాధారణంగా తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. అయితే వీరు మాత్రం కరెక్ట్గా ఎంత గ్యాప్ ఉంది, ఏ రకంగా పోవాలన్న ప్లాన్తో ముందుగస్తుగా ఇక్కడికి వచ్చి ఎల్లుంటేనే ఇలా చేసుండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా క్యాష్ కౌంటర్ వద్ద కూడా
ఆ ట్రేలన్నీ కూడా లాగేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఏమి డబ్బులు లేకపోవడంతో డైలీ కూడా ఇక్కడ వచ్చినటువంటి కలెక్షన్ వాళ్ళు ఒక లాకర్లో నగదంతా కూడా భద్రపరుస్తారు. అయితే ఆ లాకర్ని తీసేందుకు వీలు లేదు కాబట్టి ఆ డ్రాలో ఉన్నటువంటిది ఏమైనా డబ్బులు ఉన్నాయో ప్రయత్నించి చూశారు. అక్కడ ఏమీ లేకపోవడంతో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంత పెద్ద హోల్ ఇక్కడ పెట్టి లోపలికి ప్రవేశించారంటే ఇంత పెద్ద స్థాయిలో హోల్ పెట్టినప్పుడు ఆ సౌండ్ కనీసం ఎవరు వినలేదా, ఎప్పుడు ఎలా చేశారన్న కోణంలో మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి నగరంలో ఒక షోరూంలో దాదాపు 2 కోట్ల విలువ చేసేటువంటి ఈ రాబరీ కేసు అనేది మాత్రం పెను సంచలనంగా మారింది. పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.